అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు 4 రకాల వెజ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుందాం. స్నాక్ రెసిపీస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చేసేద్దాం రండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇదిగో గ్రైండర్లో వేసేసానండి. ఇలా ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోండి. చేసుకున్నాక మినపప్పు నైట్ నానబెట్టానండి. చూడండి ఎంత బాగా నానిందో, ఇలా ఉబ్బిపోతుంది. ఇదిగో ఇలాగ అయిపోయిందంటే నానింది అన్నట్టు. ఇందులో వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మనం ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో ఇలాగా గ్రైండర్లో వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకండి. వడలు మనకి మంచిగా రావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేయండి. చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. మనకి వడల కోసం ఈ పిండి గట్టిగా ఉండాలండి. నేను మీకు చూపిస్తున్న విధంగా మీరు గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి వాటరు. ఈలోపు మనం వడల పిండి మనకు గ్రైండ్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. చాప్ చేసుకుందాము. పచ్చిమిర్చి ఆల్రెడీ మనం గ్రైండ్ అయ్యేటప్పుడు వేసేసాం కదండి, ఇప్పుడు ఇందులో అవసరం లేదు. ఇదిగో ఇలాగా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకోవడం వల్ల మనం వడలు వేసుకునేటప్పుడు మనం హోల్ చేస్తాం కదా, అప్పుడు నీట్గా హోల్ మెత్తగా అయిపోతుందండి. హోల్ చేయడంలో ఇబ్బంది ఏమి ఉండదు. వడలు కూడా నీట్గా వస్తాయి, బాగా వస్తాయి అన్నట్టు. ఇదిగో చూడండి పిండి ఎంత గట్టిగా ఉందో. ఇలా ఉండాలండి పిండి గట్టిగా. నేను ఇక్కడ కలిపి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. టేస్ట్ మనకి వడలకు సరిపడా ఉప్పు చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వరకు మినపప్పు తీసుకున్నానండి. మీరు తీసుకునే దాన్ని బట్టి మీ టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో కాస్త బేకింగ్ సోడా వేసుకోండి. బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాము రుబ్బి కాబట్టికి బేకింగ్ సోడా వేసుకోండి. చాలామంది నైట్ పట్టేసుకొని పొద్దుగాల వడలు వేసుకుంటారు. అలా వేయడం వల్ల వడలు పుల్లగా వస్తాయండి. అలా చేయకండి. వడలు వేసుకోవాలంటే అప్పటికప్పుడే మీరు ఇచ్చేసుకొని వడలు వేసుకోండి. చాలా బాగా వస్తాయి వడలు. ఇదిగో చూడండి ఎంత చక్కగా అలా ఫ్లోట్ అవుతున్నాయి. ఏదో మనకు మన స్టీమర్స్ అలా మనకు వాటర్లో ఎలా ఫ్లోట్ అవుతాయో అలా ఫ్లోట్ అవుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో వడలు. నీట్గా ఇదిగో ఇలా వడలు వేసుకోండి. నేను ఆల్రెడీ వేసాను, ఇది సెకండ్ బ్యాచ్ అండి. చాలా బాగా వచ్చింది వడలన్నీ. ఎంత చక్కగా చూడండి, స్కూల్ పిల్లలు నెమ్మదిగా లైన్ బై లైన్ నడుస్తున్నట్టు ఇదిగో ఇలాగా అయిపోయిన వడని కాస్త అలా ఫ్రంట్కి తోసేస్తూ నీట్గా అనేసేయండి. ఒకటి అతుక్కోకుండా, ఒకవేళ అతుక్కున్నా ఆ కింద వడని కాస్త ఇలా కిందికంటే వచ్చేస్తుందండి. టెన్షన్ ఏం లేదు. నీట్గా ఇలాగ మనం వడలు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి దాని మీద కొత్తిమీర ఎలా చక్కగా చిన్న చిన్నగా ఎంత బాగా కనిపిస్తుందో. ఏదో గార్నిష్ చేసాము ఫ్రై చేశాక అన్నట్టు అంత బాగా కనిపిస్తుంది. ఎంత బాగున్నాయో కదండి, నోరు ఊరుతుంది కదా చూస్తేనే. అంత బాగా వచ్చాయి వడలు కూడా. ఇలా ఫస్ట్ కాస్త లైట్ బ్రౌన్ అయ్యాక తీసేయాలండి. మళ్ళీ ఇవి చల్లారాక మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి. అప్పుడు క్రిస్పీగా వస్తుంది. లోపల దాకా వడ నీట్గా ఉడుకుతుందండి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకుందాం ఈ వడల్ని. మళ్ళీ నూనె కాస్త వేడయ్యాక ఇదిగో ఇలాగా మళ్ళీ కాస్త వడలు చల్లారాక మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వడలు లోపల దాకా చక్కగా లోపల ఉన్న పిండి అంతా ఉడుకుతుందండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. పచ్చి పచ్చిగా ఉండడానికి అవకాశం లేదు. కొత్తిమీర చక్కగా మనం చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా చాప్ చేసుకున్నాము. పెద్ద పెద్దగా ముక్కలు అక్కడెక్కడా లేవండి. నీట్గా ఉంటుంది. ఇవన్నీ మీరు పెరుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా అంటే యాడ్ చేసుకోవచ్చు అండి. మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు. ఈ వడల్లో ఉన్నా కానీ పెరుగులో నానుతాయి కదండి, అందుకని బాగుంటుందని నేను వడల్లోనే యాడ్ చేశాను. కావాలంటే మీరు పెరుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర, పచ్చిమిర్చి కానీ మనకు ఉల్లిపాయలు కానీ చాప్ చేసి యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటాయి. ఈ సమ్మర్ వచ్చిందంటే పెరుగు వడలు మా ఇంట్లో కంపల్సరీ ప్రిపేర్ చేసుకుంటామండి. ఇదిగో బ్రౌన్ కలర్ వచ్చేసింది, తీసేస్తున్నాను. చూడండి ఇంత చక్కటి కలరు. వడలు కూడా చాలా బాగా వచ్చాయి కదండి. ఈ వడలు వేయడం రాని వాళ్ళు మెషిన్స్ అవి ఇవి కొంటారండి. కానీ ఇంట్లో కాస్త చిన్న చిన్నగా ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను. మనకు ప్యాకెట్ దొరుకుద్ది కదండి మార్కెట్లో. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ ప్యాకెట్ అయినా తీసుకోండి.
ఇది నేను ఇంట్లో తోడుపెట్టిన పెరుగు. ఒకరోజు ఉంచాను, కాస్త పుల్లగా అయ్యాక పెరుగు చక్కగా అందులో ఉప్పు కాస్త యాడ్ చేసుకున్నాను, లైట్గా జీలకర్ర వేసాను. అంతా కలిపేసేసి ఆ పెరుగు ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు అందులో వడలు ఇదిగో ఇలాగా చక్కగా డిప్ చేసేయండి. ఇలా డిప్ చేసుకొని ఇప్పుడు మీరు ఈవినింగ్ తినాలనుకున్నారనుకోండి, మార్నింగే ఈ వడలు ప్రిపేర్ చేసేసుకొని ఆ వడలు ఇలా పెరుగులో డిప్ చేసేయండి. దహి వడ అంటారు, పెరుగు వడ అంటారు, మజ్జిగ వడ అంటారు. వీటికి చాలా రకాల పేర్లతో పిలుస్తారండి. బయట హోటల్స్లలో అయితే ఎలా దొరుకుతాయో అదే ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. పోపు అయితే అసలు అయిపోయింది అన్నట్టు, ఇంకా రెసిపీ దగ్గర పడ్డది. నేను పోపు పెడుతున్నాను. ఎండలు అయితే అద్రిపోతున్నాయండి. ఎండలు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. పోపు పెడుతున్నాను. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి. కొత్తిమీర, పుదీనా నేను యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టము. మీరు ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఉట్టి పోపు అయినా పెట్టుకోవచ్చండి. ఇదిగో పోపు వేసేసుకుందాము. ఈ ఎండలకి పెరుగు వడలు తప్పకుండా తినండి చేసుకొని, ఆరోగ్యానికి చాలా మంచిది. మినపప్పు కాల్షియంతో నిండి ఉంటుంది, పోషక విలువలు నిండి ఉంటాయి. మజ్జిగ మనకు చలవ చేస్తుంది, పెరుగు చలవ చేస్తుంది. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తింటే. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో చూసారు కదా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అయిపోయిందండి, గార్నిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా లాస్ట్లో మళ్ళీ గార్నిష్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఉల్లిపాయలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను చేయలేదండి, ఆల్రెడీ వడల్లో చేశాను కదా, ఇంకా ఉల్లిపాయ ఫ్లేవర్ వస్తుందని నేను చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనకు బయట హోటల్స్లలో దొరికే ఫ్లేవర్ మనం ఇంట్లోనే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. రండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది మనము ఉడకబెట్టుకున్న పొటాటో స్మాష్ చేసేసాను. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇది వచ్చేసి మిరియాల పౌడర్ 1/4 టీ స్పూన్, కార్న్ఫ్లవర్ వేసాను ఒక 2 టీ స్పూన్లు. ఇవి స్మైలీస్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఇది బ్రెడ్ క్రమ్స్ ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు ఇక్కడ మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవంతా చక్కగా కలిపేసేయండి. ఇవి మైదా పిండి మీరు యాడ్ చేసుకునేటప్పుడు కాస్త వేయించండి, లేకపోయినా డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు. మనం ఇదిగో ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకొని చేతికి కాస్త నూనె అంటించుకొని ఇదిగో ఇలాగా స్మైలీస్ ప్రిపేర్ చేసుకోండి. మీ ఇష్టం అండి, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు, ప్లస్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, హార్ట్ షేప్ అయినా కానీ, బాల్ లాగా అయినా కానీ, ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ లాగా అయినా కానీ, మీరు ఎలా కావాలనుకుంటే, ఇవాళ రేపు వస్తున్నాయి కదండి స్టార్స్, హార్ట్ షేప్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. అలాంటి ఏ షేప్ అయినా మీ ఇష్టము, మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ షేప్ ఇచ్చుకోవచ్చండి. నేనైతే స్మైలీస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. వారం రోజుల దాకా స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్లో. చక్కగా బాక్స్లో ఒక కంటైనర్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులోంచి మీరు తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ కాకుండా ఇలా మనం ఇంట్లోనే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నేను స్మైలీ ఫేస్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నానండి. ఒక క్యాప్ తీసుకోండి, బాటిల్ క్యాప్, దాంతో స్మైలీ ఫేస్ సెట్ చేసుకోండి. స్ట్రాస్ దొరుకుతాయి కదండి, స్టీల్ స్ట్రాస్, ఆ స్ట్రాస్తో ఇదిగో ఇలాగా ఐస్ ప్రిపేర్ చేసేయండి. చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మీకు కూడా నచ్చుతారండి, అంత బాగుంటుంది టేస్ట్. మీరు అందరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ మాకు ఒక్క పొద్దులప్పుడైతే ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ అయిపోతాయండి. ఎండలు కదండి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లోనే మాకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ప్రిపేర్ అయిపోతాయి. చాలా సింపుల్గా అండి ఇవి. ఒకసారి మనం చూసేసామనుకోండి వెంటనే చేసేసుకుంటాము, అంత బాగుంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోయాయి అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అంత రాస్తాను, మీరు కావాలంటే అక్కడ ఒకసారి చెక్ చేయండి. మీరు ఇంట్లో ఈజీగా ఈ స్మైలీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
పిల్లలు ఉట్టిగా పొటాటో ఒకటే టైం తీసుకుంటుందండి ఉడకడానికి, అంతే. స్మాష్ చేసుకున్నారనుకోండి చకచకా ప్రిపేర్ అయిపోతుంది. ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఈజీగా ఈ స్మైలీ మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకు సర్వ్ చేసేయచ్చు. చూసారు కదా, నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి పొటాటోస్ అండి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ఇది ఎలా కట్ చేస్తారో నేను మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇదిగో ఇలాగా ఫస్ట్ వాటిని పొట్టు తీసేయండి. పొట్టు తీసుకున్నాక వాటర్లో 2 నుంచి 3 సార్లు కడగండి. కడిగితే ఏమవుద్దంటే ఇందులో ఉన్న ఒక స్టార్చ్ వస్తుంది కదండి, అది చక్కగా పోతుంది. అలా పోయిందంటే పొటాటో ఈజీగా ఫ్రై అయిపోతుంది, స్టిక్కీగా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ 4 వైపులు కట్ చేశారు కదా, మరి కట్ చేసింది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇలా స్మైలీస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా మీరు స్మైలీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదిగో నేను కట్ చేస్తున్నట్టే కట్ చేసేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్నాక ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా నేను మీకు ఇక్కడ కట్ చేసి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఇవి. ఇలా మనం టూత్పిక్ అలాగా ఇన్సర్ట్ చేసేసి తినేయచ్చు, అంత బాగుంటాయండి. మనం టీవీ చూసుకుంటా కానీ, లేకపోతే పిల్లలు ఏడ్చినప్పుడు కానీ, ఇంట్లో బయట తిండి షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటారు పిల్లలు, అవి హెల్తీగా ఉండయండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి చాలా హెల్తీగా ఉంటాయి. మీరందరూ పిల్లలకి ఇంట్లోనే ఈజీగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకు పెట్టొచ్చండి. ఇదిగో ఇలా వాటర్లో డిప్ చేసేయండి, 2-3 సార్లు వాటర్తో కడిగేసేయండి. అలా కడిగాక ఇదిగో ఇలా వాటర్లో బాయిల్ చేసుకోండి. ఇవి 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఇదిగో ఇలా బాయిల్ అయిపోతాయి. నేను మీకు ఇవి పించ్ చేసి చూపిస్తాను. అంత చక్కగా మెత్తగా అయినా కానీ మనం ఫస్ట్ కట్ చేసుకోవడం వల్ల షేప్ ప్రాపర్గా ఉంటుంది, ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం పొటాటో ఉడకబెట్టుకున్నాక కూడా కట్ చేసుకోవచ్చు కదా అంటే అది పాసిబుల్ కాదండి. దానికి తొందరగా పీల్ కాదు, పీల్ అయినా కానీ మనకి ఈ షేప్ రాదు. ఉడకబెట్టి అసలు కట్ చేయకండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాగా క్రష్ చేస్తే ఇలా చక్కగా క్రష్ అయిపోయింది కదా, ఉడికిపోయింది. ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, బ్లాక్ పెప్పర్, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అద్భుతంగా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ స్నాక్ పెట్టండి, హెల్తీగా ఉంటారు. బయట అంత అడ్డమైన చెత్త తినేదానికంటే ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కాబట్టి చాలా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి. చూడండి, అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ట్రిక్ చూపిస్తానండి. అన్నిటికీ చక్కగా ప్రాపర్గా అవి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్ఫ్లవర్ది ఏదైతే ఉందో పౌడరు అన్ని పీసెస్కి అంటుకునేలాగా ఒక గిన్నె ఇదిగో ఇలా మూత పెట్టేసేయండి. ఇదిగో ఇలా అనండి, అది 4 వైపులుగా అనండి, ఒక వైపే అరకండి. ఇదిగో ఇలాగా తిప్పుతూ ఇలా డస్టింగ్ చేసేస్తూ ఉండండి. ఆ పీసెస్కి 4 వైపులు చక్కగా వస్తాయి. ఇదిగో ఇలాగా అనేసేయండి. ఇదిగో చూసారా ఎంత చక్కగా కోడ్ అయిపోయాయో పీసెస్ అన్నీ. ఇలా పీసెస్ అన్నీ కోడ్ చేసేసుకోండి. ఫ్రై చేసేసుకుందాం. మీకు ఫ్రై చేసుకునేటప్పుడు నేను ఇక్కడ టిప్ ఇస్తానండి. మనం అలా కోట్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసేటప్పుడు ఆ పిండి అంతా మళ్ళీ నూనెలో వచ్చేస్తుంది కదా అంటే అలా రాకుండా ఇదిగో ఇలాంటిది ఒకటి మీరు ఒక జల్లెడ తీసుకోండి. వెజిటేబుల్ స్టెయినర్, కూరగాయలు అవి మనం జల్లెడలో వేసుకుంటాం కదా, అలాంటిది ఒక జల్లెడ తీసుకోండి. అందులో జల్లించేసేయండి. లైట్గా అలా జల్లించేస్తే ఆ పౌడర్ అంతా పడిపోతుంది. ఏదైతే కార్న్ఫ్లవర్ ఉందో అదంతా కింద వచ్చేస్తుందండి. అది మీరు వేరే ఇప్పుడు ఏమైనా ప్రిపేర్ చేసేదైతే మళ్ళీ పొటాటో రిలేటెడ్ దానికి మీరు అది కావాలంటే వాడుకోవచ్చు. లేకపోతే ఏదైనా కర్రీ మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు లూజ్ కర్రీ అందులో యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ పౌడర్ వేస్ట్ కాదు. ఇదిగో చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అయిపోయిందండి, ఇంతే. ఫ్రై చేసిన కొరియాండర్ ఏమైనా ఉంటే అందులో యాడ్ చేసుకోండి. కర్రీ లీవ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలాగా ఎంత చక్కగా టేస్టీగా యమ్మీగా ఇంట్లోనే మనకు ఎఫ్టీఆర్ కోసము నేను ఈ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగా కుదిరాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. సోయా చంక్స్ అండి. వాటర్లో నానపెట్టండి. నానపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కలిపి నేను మొత్తం చాపర్లో చాప్ చేశానండి. ఇది కూడా చాప్ చేయడానికి ట్రై చేశాను కానీ కాస్త టైట్గా ఉంది, అవ్వట్లేదు.
అందుకని నేను మిక్సీ గ్రైండర్లో వేసేస్తున్నానండి. మీరు మిక్సర్ జార్లో వేసి షిఫ్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసేయండి. మనకు ఫైన్ పేస్ట్గా కాకుండా బరకగా ఉండాలండి. ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసిన ఒక హాఫ్ ఆనియన్, బ్రెడ్ పీస్లు ఒక 2 తీసుకోండి. ఒకవేళ గ్రైండ్ చేశాక కూడా మీకు కాస్త లూజ్గా అనిపిస్తే పిండి ఏదైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇవి స్టిక్స్ మీకు అలా లూజ్గా అనిపిస్తే మీరేం చేయండి అంటే దాంట్లో మళ్ళీ బ్రెడ్ కావాలంటే బ్రెడ్ యాడ్ చేసుకోండి, లేదంటే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. కాస్త అనిపిస్తే మీకు నేను ఇందులో కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తాను. ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు. గరం మసాలా యాడ్ చేశాను, ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను, ఉప్పు యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాస్త యాడ్ చేశాను. ఇది కలర్ ఉంటుంది కానీ స్పైసీగా ఉండదండి. ఇది బాగుంటుంది ఫ్లేవర్. ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను. ఇది చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇది నేను ఇక్కడ సోయా కబాబ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ సోయా కబాబ్కి వాళ్ళు స్టిక్కి కబాబ్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో స్టఫ్ చేస్తారు కదండి, అలానే ఇది కూడా నేను ఇక్కడ సోయా కబాబ్స్ కోసం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో ఇలాగా కాస్త గట్టిగా ఉండాలి, బాగా లూజ్గా ఉండొద్దు, బాగా ఇదిగా గట్టిగా కూడా ఉండొద్దండి. పల్చగా ఉన్నా కానీ స్టిక్ మీద ఆగదు, మంచి షేప్ రాదు. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలాగా ఇదిగో ఇలా 2 వైపులుగా ఆ హోల్ రావాలండి. అలా వస్తేనే నూనె చక్కగా లోపల దాకా వెళ్ళి లోపల కూడా ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను సోయా కబాబ్స్ మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చకచక ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన మీకు ఈ స్నాక్స్ అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట నుంచి తెచ్చుకోవాలని ఏం లేదు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇది చకచకా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ కబాబ్స్కి మనం ఈ కొంచెం ఎక్కువైపోయింది, క్వాంటిటీ మిగిలిపోయింది, అప్పుడే చేసుకొని తినాలని ఏం లేదండి. ఇది వారం రోజుల దాకా స్టోర్ ఉంటుంది. ఒక ఎయిటెడ్ కంటైనర్లో వేసేసుకొని అవి మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఇలా కబాబ్స్ లాగా మీరు ప్రిపేర్ చేసుకొని వాటిని స్టీమ్ చేయండి. జల్లెడలో కింద వాటర్ వేసి ఒక గిన్నెలో జల్లెడ తీసుకొని ఆ జల్లెడ మీద పెట్టేసేయండి. మొత్తం నూనె అలా గ్రీస్ చేసేసి జల్లెడలో పెట్టేసుకొని స్టీమ్ అయ్యాక ఆ స్టీమ్ అయిపోయిన కబాబ్స్ అన్నీ ఒక ఎయిటెడ్ కంటైనర్లో తీసుకొని అలా పెట్టేసేయండి. మీరు ఇంకా ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసి పెట్టుకొని తినొచ్చండి. చూడండి, ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి. అద్భుతంగా ఉంటుందండి. ఇందులో మటన్ చికెన్ వాడకపోయినా ఆ ఫ్లేవర్ వస్తుంది. మీరు మటన్ చికెన్ కబాబ్ చేసుకున్న ఫ్లేవరే వస్తుందండి. ఇది షీక్ కబాబ్ అంటారు. ఇది చాలా బాగుంటుందండి. అసలు అద్భుతం, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో అయిపోయిందండి. సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ 4 రకాల ఎఫ్టీఆర్ రెసిపీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.